Hi everyone, this is G. Satish Kumar, Director of GS Study Center, Coaching for all competitive exams, Anakapalli. మన జిఎస్ స్టడీ సెంటర్ ప్రారంభించి ఈ డిసెంబర్ 26 నాటికి 10 years కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ దీస్ 10 years, we are providing coaching for banks, SSC, RRB, defense, APPSC groups, SI and కానిస్టేబుల్స్, సచివాలయం, టెట్ అండ్ డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ దీస్ 10 years, మెనీ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ 10 సంవత్సరాల్లో అనేక మంది స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ద మెయిన్ రీజన్ ఫర్ ది సక్సెస్ ఈజ్ వీఆర్ ప్రొవైడింగ్ experienced faculty, conducting examinations and explaining how to prepare competitive examinations, and completed the syllabus on time. మీ సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులచే క్లాసెస్ని నిర్వహించటం, ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయటం, ప్రిపరేషన్ విధానాన్ని తెలియజేయటం, అలానే సకాలంలో సిలబస్ని కంప్లీట్ చేయటం. క్లాసెస్ ఆర్ టాట్ బై 10 to 15 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. క్లాసెస్ చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ చేతనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ఫ్యాకల్టీ కూడా సుదూర ప్రాంతాల నుంచి, అంటే హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఇక్కడి నుంచే ఫ్యాకల్టీ రావడం అనేది జరుగుతుంది. ఏ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో అటువంటి ఫ్యాకల్టీ చేతనే క్లాసెస్ చెప్పించడం అనేది జరుగుతుంది. ప్రయారిటీ ఈజ్ గివెన్ టు దట్ ఫ్యాకల్టీ. అలానే మేము చెప్పేటువంటి సిలబస్ ఏంటి, ఈ సిలబస్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ సబ్జెక్ట్స్ మొత్తం, ఈ 11 సబ్జెక్ట్స్ కూడా ఎవ్రీ సబ్జెక్ట్ ఈ టాట్ ఫ్రమ్ బేసిక్స్ అప్ టు డిగ్రీ స్టాండర్డ్. ప్రతి సబ్జెక్ట్ను కూడా బేసిక్స్ నుంచి అప్ టు డిగ్రీ స్టాండర్డ్ వరకు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మనం చెప్పేటువంటి ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో, ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేది పైన చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా బేసిక్స్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు చెప్పించటం. ఇలా ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకున్నటువంటి ఏ విద్యార్థి అయినా దే కెన్ అటెండ్ ఎనీ ఎగ్జామ్. అతను ఏ ఎగ్జామ్కైనా, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్కైనా సరే అతను ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఆ విధంగా కోచింగ్ అనేది ఉంటుంది. అలానే నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, బ్యాంక్స్ కానీ, ఇలా నోటిఫికేషన్ ప్రత్యేకంగా వచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్లో ఉండేటువంటి సిలబస్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ని మాత్రమే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఈ సిలబస్లో ఉండేటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈ డిఫికల్టీ సబ్జెక్ట్స్ సంబంధించి ఒక హ్యాండ్ అవుట్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. ఏంటి హ్యాండ్ అవుట్ అంటే, ఈ హ్యాండ్ అవుట్ అనేది లేటెస్ట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ప్రతి చాప్టర్కి సంబంధించి సింపుల్ టు కాంప్లెక్స్ మోడల్స్ని ప్రిపేర్ చేసి ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్లాస్ రూమ్లోనే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అలానే ఒక చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్, ఒక వీక్లో జరిగినటువంటి సిలబస్ పైన వీక్లీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌట్స్ క్లారిఫైడ్ చేయటం, దానికి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దీస్ పేపర్స్ ఆర్ ఫ్రేమ్డ్ అకార్డింగ్ టు
లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇప్పుడు మేము పెట్టే ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి పేపర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. దీంతోపాటు ముఖ్యంగా హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ప్రాసెస్ని ప్రతి స్టూడెంట్కి కూడా ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతుందండి. ఎందుకంటే 10th ఇంటర్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్తో స్టూడెంట్స్ ఇక్కడ వస్తుంటారు. వాళ్ళ అకాడమిక్ ఇయర్లో చదువుతున్నప్పుడు ఆ ప్రిపరేషన్ విధానం అనేది వేరేగా ఉంటుంది. ఒక కాంపిటేటివ్కి వచ్చేసరికి ప్రిపరేషన్ విధానం అనేది వేరేగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనం ఏ సబ్జెక్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ పడేటప్పుడు మనం ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలానే మనం నోట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే జీకే కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు రాయాలి, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వచ్చినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ప్రతి స్టూడెంట్కి కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. అలానే కండక్టింగ్ మోటివేషన్ క్లాసెస్, ముఖ్యంగా మోటివేషన్ క్లాసెస్ అనేవి డే బై డే ఉంటాయి. ఎందుకంటారంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్ క్వాలిఫికేషన్తో కానీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కానీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం అనేది ఉంటుంది. వాళ్ళు అకాడమిక్ ఇయర్లో చదువుకునేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ సబ్జెక్ట్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ కాంపిటేటివ్ వచ్చేసరికి ఒక కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యేసరికి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ సబ్జెక్ట్స్ కానీ వేరుగా ఉంటాయి, ప్రిపరేషన్ అనేది కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి కొంతమంది దీనికి అలవాటు పడతారు, కొంతమంది కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు, మధ్యలో మానేయటానికి కూడా వాళ్ళు చూస్తుంటారు. అటువంటప్పుడు మనం ఈ మోటివేషన్ చేయటం ద్వారా దీంట్లో ఉండేటువంటి ఈజీ ప్రాసెస్ ఎలా మీరు చేయాలి, మీరు చదివితే మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు, మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, మీ లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వాలంటే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయండి. ఈ విధంగా ఈ జిఎస్ స్టడీ సెంటర్ నుండి డ్యూరేషన్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా సబ్జెక్ట్తో పాటు హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే ప్రాసెస్ను కూడా తెలుసుకొని ఒక చక్కని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇన్స్టిట్యూట్ నుంచి రిలీవ్ కావడం అనేది జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్కి సరైనటువంటి అవగాహన లేకపోవటం వలన సుదూర ప్రాంతాలకు వెళ్ళి వేల ఖర్చు పెట్టుకొని ఆర్థికంగాను ఇబ్బంది పడుతున్నారు, అలానే కాలాన్ని వృధా చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. మీకు అవసరం లేదు. మన జిఎస్ స్టడీ సెంటర్ నందు అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ఫీజుతో పాటు ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ 100% జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తూ మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యతను జిఎస్ స్టడీ సెంటర్ అనేది తీసుకుంటుంది. కావున మీరు జిఎస్ స్టడీ సెంటర్కి రండి, ఒకరోజు డెమో క్లాస్ వినండి. మీరు డెమో క్లాస్ విని తోటి విద్యార్థులతో నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయండి. ఆ తర్వాత అడ్మిషన్ అనేది తీసుకోండి. మన జిఎస్ స్టడీ సెంటర్లో ప్రతిరోజు జరిగే క్లాసెస్ యొక్క వీడియోస్ను, అలానే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ను, అలానే క్లాసెస్ విన్న వంటి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలను మొదలగున వివరాలన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలోను అలాగే షార్ట్స్ రూపంలోను మీకు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి టైం టేబుల్ ప్రకారం పాలిటీ క్లాస్ అవుతుందండి. పాలిటీ సార్ పేరు బంగారాజు గారు. ఇతను రాజమండ్రి నుంచి వస్తున్నారండి. ఇంచుమించుగా 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పాలిటీ క్లాస్ అనేది నేను అది వీడియో చేశాను, ఒకసారి అది వీడియో ఒక 10 to 15 minutes ఉంటుంది, చూడండి.
ఇలా ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగినటువంటి క్లాసెస్కి సంబంధించిన వీడియోస్, అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించిన వీడియోస్, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను వీడియో రూపంలో మీకు అందుబాటులో ఉంచుతాను. మరలా మనం మరిన్ని వీడియోస్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. Good morning all of you. Very good morning. So my name is Raju from Rajahmundry. So జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గ్రూప్స్కైనా అలాగే మనకి ఇతర ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయినా సో ఇంచుమించు మనకి ఒక 15 సంవత్సరాలుగా మనం అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకి సంస్థల్లో చెప్పడం అనేది జరిగింది. సో లెట్స్ కమ్. మనకి పాలిటీలో మనం ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ అనేది మనము పూర్తి చేసామా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే పాలిటీలో మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, రాజ్యాంగం అనేది ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా పార్ట్ 5 కూడా చాలా కీలకమైనటువంటి టాపిక్ ఇది. సో గత క్లాస్లో ఈ పార్ట్ 5 అనే అంశాన్ని మనము కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ అనే అంశాన్ని మనము పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. ఇక దీని తర్వాత మనకి పార్ట్ 6 ఈ పార్ట్ 6లో ఉన్న ప్రతిదీ కూడా ఏముంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అంటాం. స్టేట్ గవర్నమెంట్. సో మన యూనియన్ గవర్నమెంట్లో 3 పిల్లర్స్, 3 భాగాలు ఎలా అయితే చెప్పుకున్నామో, కార్యనిర్వాహక శాఖ, ఇంగ్లీష్లో ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం, అలాగే లెజిస్లేషన్ అంటాం, శాసనశాఖ, 3 జ్యుడిషియల్, న్యాయశాఖ. ఎలా మనం యూనియన్ గవర్నమెంట్లో చెప్పుకున్నామో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మనకి 3 ముఖ్యమైనటువంటి భాగాలు. ఒకటి శాసనశాఖ, దీన్ని ఇంగ్లీష్లో లెజిస్లేషన్ అంటాం, లెజిస్లేటివ్ అంటాం. 2 ఎగ్జిక్యూటివ్, దీన్నే మనం కార్యనిర్వాహక శాఖ అంటాం, నిర్వాహక శాఖ. ఇక 3 జ్యుడిషియల్, న్యాయశాఖ. సో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి అంశాల్లో మనం చూద్దాం. అంటే ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? శాసనశాఖ చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలన్నింటినీ కూడా అమలుపరుస్తుంది. అమలుపరిచే శాఖను మనం ఏమంటామంటే కార్యనిర్వాహక శాఖ అంటాం. ఈ 2 శాఖల్లో ఉన్నటువంటి లోటుపాటులను, డిస్ప్యూట్స్ను సాల్వ్ చేసినటువంటి వ్యవస్థ ఏదంటే న్యాయశాఖ, జ్యుడిషియల్ అంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జిక్యూటివ్లో మొదట మనం గవర్నర్ గురించి చెప్పాలండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నర్ స్టేట్ గవర్నమెంట్లో, అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో రాష్ట్రపతి ఎలా నేర్చుకున్నారో స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ గురించి మీరు నేర్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతికి ఉన్న అధికారాలు మనం చెప్పుకున్నాం. రాష్ట్రపతికి ఉన్న అధికారాల్లో ఏంటి అధికారాలు మనం చెప్పుకున్నాం? కార్యనిర్వాహక అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటాం, ఎమర్జెన్సీ పవర్స్ అంటాము, జ్యుడిషియల్ పవర్స్ అంటాము, అలాగే ఫైనాన్షియల్ పవర్స్ అంటాం. ఇవన్నీ కూడా కేంద్రంలో ఎవరికి ఉన్నాయి? ప్రెసిడెంట్కి ఉన్నాయి. అలాగే మనకి గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్లో ముందుగా మనము గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో మనము చూద్దాం. 6వ భాగంలో 153, 154, 153 నుంచి 159 వరకు ఒక రాష్ట్ర గవర్నర్ గురించి చెప్తుందండి. ఒక రాష్ట్ర గవర్నర్ గురించి తెలియపరచడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి రాజ్యాంగ అధినేత, గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్. అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగ అధినేతగా పిలువబడేది ఎవరంటే గవర్నర్ అనేది మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే 153. రాష్ట్ర ప్రథమ పౌరుడు అంటాము,
రాష్ట్రంలో రాజ్యాంగ అధినేతగా మనము చెప్తాము. ఇక 154 ఏం చెప్తుంది మనకి? ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అనేవారు 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా చెప్పవచ్చు. సేమ్ గవర్నర్ యాజ్ ద 2 or more than స్టేట్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ ద మోర్ దెన్ స్టేట్స్. ఎక్కువ రాష్ట్రాలకు. చిన్న ఎగ్జాంపుల్ మనము 2025 సెప్టెంబర్ నెలలో మనకి కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యారు. ఎవరు ఉపరాష్ట్రపతి? సిపి రాధాకృష్ణ. ఈ సిపి రాధాకృష్ణ అనేవారు ఎవరు? ఆల్రెడీ ఈయన మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఉపరాష్ట్రపతిగా ఎంపికైనటువంటి సిపి రాధాకృష్ణ గారు తన ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి అంశాలలో ముందుగా ఆయన ఏ పదవిలో అయితే ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలి. ఉపరాష్ట్రపతి పదవికి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఏ పదవికి రాజీనామా చేశారు? గవర్నర్. కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే 154 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒకే గవర్నర్ అనేవారు 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా చేపట్టవచ్చు. ఉదాహరణకు మనకి మహారాష్ట్ర గవర్నర్ అనేవారు ఖాళీ అయ్యింది. అలాగే ఈ మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతను అదనపు బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు? గుజరాత్ గవర్నర్ తీసుకుంటున్నారు. చూశారు ఇక్కడ? ఈ గుజరాత్ గవర్నరు మళ్ళీ అదనపు బాధ్యతలు ఏ రాష్ట్ర గవర్నర్గా చేపడుతున్నారు? ఏ రాష్ట్రం? మహారాష్ట్ర గవర్నర్గా చేపడుతున్నారు. ఎవరు? గుజరాత్ గవర్నర్. అర్థమైందా? అంటే ఆర్టికల్ 154 ఏం చెప్తుందంటే ఒకే సేమ్ గవర్నర్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ ద మోర్ దెన్ స్టేట్స్. ఇప్పుడు ఆచార్య దేవదత్ ఉన్నారు. ఈ ఆచార్య దేవదత్ ఎవరు? గుజరాత్ గవర్నర్. ఈ గుజరాత్ గవర్నర్ మళ్ళా ఏ రాష్ట్ర గవర్నర్గా అడిషనల్గా తీసుకుంటున్నారు? మహారాష్ట్ర గవర్నర్గా తీసుకుంటున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి ఆర్టికల్ 154 ప్రకారంగా సేమ్ గవర్నర్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ద మోర్ దెన్ స్టేట్స్. ఇక 155 ఏం చెప్తుంది? 155 ఏం చెప్తుంది? గవర్నర్ ఈజ్ ద అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఒక రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియామకిస్తారు? ప్రెసిడెంట్ నియమిస్తారు. సో ప్రెసిడెంట్ నియమిస్తారు. ప్రెసిడెంట్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఉంటారు. అలాగే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు అడుగుతారు.